ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో కూటమి శ్రీకాకుళం నియోజకవర్గ అభ్యర్థి గొండి శంకర్ ఉన్నారు. గొండి శంకర్ గారు ధర్మాన గారు నవరత్నాలు అంటారు, గొండి శంకర్ ఏమో సూపర్ 6 అంటారు. ఏది నమ్మాలి జనాలు? ఇంకే నవరత్నాలు మాసాలని అందరికీ తెలిసిపోయింది. సూపర్ 6 అంటే ఇది వాస్తవాలకు దగ్గరగా ఉండేది. మీకు ఎక్కడికక్కడ ప్రజలు హారతులు పడుతున్నారు. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటారు ధర్మాన ప్రసాద్ ఈ ప్రాంతంలో. ఇక్కడ మీకు ఎంత ఆదరణ వస్తుంది, ఏమనిపిస్తుంది మీకు? అది ఆయనకే తెలియాలా. ఆయన మొన్న వచ్చి ఇక్కడ ఏవేవో మాట్లాడాడు. ఇప్పుడు ఈ ఆదరణ మీరే చూస్తున్నారు. అరసవల్లి అంటే తెలుగుదేశం అంటే అరసవల్లి తెలుగుదేశంకి పెట్టని కోట. తెలుగుదేశం పుట్టినిల్లు అరసవల్లి. ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు, మీరు 40 ఏళ్ళ వయసుతో ఉన్నారు, ప్రతి ఇంటికి ప్రచారంకి వెళ్తున్నారు. ప్రజలు ఏ విధంగా మీకు చెప్తున్నారు? బ్రహ్మరథం పడుతున్నారు. ఏ ఊరు, ఏ వాడ, ఏ గల్లి, ఏ సందులో ప్రజల బ్రహ్మరథం. దీనంతటికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. అలాగే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలా నేను. ఎందుకంటే ప్రజలు విసిగి వేసారిపోయారు. ఎక్కడ చూసినా దగ. 5 సంవత్సరాల్లో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ఈ సంత కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఏమంటే తిరిగి ఎదురుదాడి సంక్షేమ పథకాలు ఇస్తాను కదా అని. ఆ పథకాలు కూడా ఏదో కుంటి సాకులు చెప్పి లక్షలాది పెన్షన్లని పథకాలని రద్దు చేసిన పోయినాం. అందుకు ఇవన్నీ ప్రజలు గమనించారు. పైగా దీనికి బూస్టప్ మొన్న మా మేనిఫెస్టో. ఈ భూమి మీద ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాలని కూడా చంద్రబాబు నాయుడు గారు పరిగణలోకి తీసుకొని కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకొని అందరి ఆదరణలు మన్ననలు పొందుతున్నారు. కనుక ఇంకా ఈరోజు బ్యాలెట్ ఓటింగ్ కూడా బ్రహ్మాండంగా వేశారని కూడా వినికిడి. అలాగే రేపు రానున్న మే 13 కూడా 1 సైడెడ్ గా 175 కూడా గెలిచే పరిస్థితి. ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఇన్ని రోజులు ప్రచారం చేశారు, మద్దతు ఎంతగా ఉందంటున్నారు, మెజార్టీ మీద మాట అనుకుంటే గొండి శంకర్ ఏంటంటారు? డెఫినెట్ గా నాకు 30,000 మెజార్టీ వస్తుందని నేను